వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్. మీ చుల్లెటి మహేష్ బాబు. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు తమకు ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎలా అయితే పొందవచ్చో, తమను తాము ఎలా రక్షించుకోవచ్చో అనే విషయం మీద V3 న్యూస్ తమ ప్రేక్షకులకు సంపూర్ణమైన అవగాహన కలిగించడానికి ఉత్తమ ఆర్టీఐ అవార్డు గ్రహీత ప్రజాసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మాసన భానుమూర్తి గారితో దీని మీద సంపూర్ణమైన అవగాహన కల్పిస్తా ఉన్నాం. గత ఎపిసోడ్లలో కూడా కల్పించాము. ఈ సందర్భంగా ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని కేవలం అవినీతి అక్రమాలు బయట పెట్టడమే కాకుండా ఒక దళిత మహిళ కుటుంబాన్ని ఎలా రక్షించమనే దాని మీద కూడా మనకు ధర్మాసన భానుమూర్తి గారు తెలియజేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఒక దళిత మహిళకు మీరు ఈ ఆర్టీఐ ద్వారా ఎలా కల్పించారు అనే వివరాలు తెలియజేస్తారా? కరీంనగర్లో ఈ మహిళ ఉంటుందండి. ఈమె దళిత మహిళ. ఈమె పేరు రాణి. ఈమె తండ్రి శ్యామరావు అని చెప్పి రిటైర్డ్ ఇరిగేషన్ ఆఫీసరు, సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్ డిస్టిక్లో వెళ్ళేది. అయితే ఈమె రాణి అనే ఆమె మ్యారీడ్. ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. భర్త రమేష్ అని చెప్పి. వీళ్ళు ఏం చేశారు, ఈయన రమేష్ అనే ఆయన భర్త బిల్డర్ పొలాడి నారాయణరావు అని చెప్పి కరీంనగర్లో పెద్ద బిల్డర్ ఉన్నాడు. ఓకే. ఆయన దగ్గర ఈయన పనిచేసేవాడు. పనిచేస్తుంటే ఆయన ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కడుతున్నాడు. ఎవరు? ఆ బిల్డర్ పొలాడి నారాయణరావు. కట్టేటప్పుడు ఈయన ఆయన దగ్గర పనిచేస్తుంటే, సార్ నేను కూడా ఒక ఫ్లాట్ తీసుకుంటాను, నేను కూడా నెలకి ఇంత కడతాను అని చెప్తే, సరే చెప్పి నువ్వు కూడా ఒక ఫ్లాట్ తీసుకొని చెప్పి కరీంనగర్లో ఒక కాలనీలో ఒక అపార్ట్మెంట్ కడుతుంటే అందులో అతనికి ఒక ఫ్లాట్ కేటాయించడం జరిగింది. దాని తగ్గట్టుగా ఈయన ఎవరైతే పనిచేస్తున్నా కూడా డబ్బులు పేమెంట్లలో ఈయన అప్పుడప్పుడు అంటే ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం అనమాట. అట్లా ఆయన ఒక 14.5 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఎవరు? ఈ రమేష్ అని అతను. ఎవరికి? ఆ బిల్డర్ పొలాడి నారాయణరావుకి. కొన్ని చెక్కుల ద్వారా ఇచ్చాడు, కొన్ని క్యాష్ ద్వారా ఇచ్చాడు, కొన్నిటికి రిసిప్ట్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. అంటే ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక అవగాహన అనేది ఉంటుంది, ఒక నమ్మకం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము ఏం రిసిప్ట్ తీసుకోకుండా కూడా పేమెంట్ చేస్తాం. తర్వాత మనం తీసుకుంటాం, ఎక్కడ మనోడే కదా, ఎక్కడ పోతాడు, మన బాసే కదా అని చెప్పి ఒక ఉంటుంది. అది సాఫ్ట్ కార్నర్ ఎక్కడైనా ప్రతి చోట ఉంటుంది. సో ఆ యొక్క నమ్మకంతో ఈ యొక్క రమేష్ అనే అతను ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే ఒకరోజు ఏమైందంటే, సడన్గా రమేష్ రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఇంకా ఆ అపార్ట్మెంట్లో వీళ్ళు వెళ్ళలేదు, ఆ ఫ్లాట్లో జాయిన్ కాలేదు. 14.5 లక్షలు ఇచ్చినా కూడా ఇంకా కొంచెం బ్యాలెన్స్ డబ్బులు ఉన్నాయి బాకీ. కట్టినాక జాయిన్ అయ్యి గృహప్రవేశం చేసుకొని మంచి రోజు చూసుకొని వెళ్దామని ఇలా ఒక దీంట్లో ఉన్నారు. దగ్గరలో ఎక్కడ దూరంగా ఒక కిరాయి ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు, భార్యాభర్తలు. రాణి అని చెప్పాం కదా, ఆమె ఈ యొక్క రమేష్, వాళ్ళ పిల్లలు 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అక్కడ ఉంటున్నారు వాళ్ళు కిరాయికి. ఒక మంచి రోజు చూసి వెళ్దామనేటకి ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఆయన సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఆ యొక్క ట్రాజడీలో ఫ్యామిలీ అంతా డిస్పైర్స్ అయిపోయి ఎక్కడెక్కడికి సరే తండ్రి రిటైర్డ్ ఇరిగేషన్ ఆఫీస్ సిర్పూర్ కాగజ్ నగర్కి తీసుకెళ్ళిపోయాడు. కూతుర్ని మనమురాలు తీసుకుపోయి అక్కడ ఉండడం జరిగింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సమాచార హక్కు చట్టం ద్వారా ఇది ఒక సినిమా ఫక్కీలో ఎలా వాళ్ళకు ఉపయోగపడింది అనే దానికి ఇది ఒక నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను మీకు, స్టోరీ. ఈ బ్యాక్గ్రౌండ్ మెయిన్ అనమాట. అయితే తర్వాత కొన్ని రోజులు అయినాక ఏమైంది, తండ్రికి చెప్పింది, నాయనా ఇట్లా నేను మన చచ్చిపోయాడు ఉన్నాడు రమేష్ అని, ఇట్లా ఆయన డబ్బులు ఇచ్చాడు 14.5 లక్షల వరకు మన బిల్డర్ నారాయణరావుకి, అక్కడ మన ఫ్లాట్ ఉంది, అది మనం వెళ్ళి అతను మాట్లాడేసుకుంటే, ఓకే అమ్మా వెళ్ళి మాట్లాడి నేను అతనితోని బ్యాలెన్స్ డబ్బులు ఏమంటే కట్టి ఆ ఫ్లాట్ మనం రిజిస్ట్రేషన్ చేసేసుకొని మనం అందులో గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఈ తండ్రి ఎవరైతే శ్యామరావు అని ఉన్నాడో ఈయన కరీంనగర్కి వచ్చి బిల్డర్ పొలాడి నారాయణ దగ్గర పోయాడు. పోతే నువ్వెవరు అని అడిగాడు. అంటే నేను సో అండ్ సో అండి, ఇట్లా మీ దగ్గర పనిచేసే రమేష్ వాళ్ళ చచ్చిపోయాడు కదా, వాళ్ళ మామగారిని, అది వాళ్ళ మామని, ఇట్లా మా అల్లుడు ఇట్లా కట్టాడంట కదా 14 lakhs రూపీస్ అంటే, లేదు ఏం కట్టాడు, లేదు కట్టలేదు అన్నాడు. లేదు ఫస్ట్ కట్టలేదు అన్నాడు, తర్వాత చూడాలన్నాడు, ఇలా మళ్ళీ ఒకసారి రా అని చెప్పాడు. ఇట్లా ఒక 10-15 సార్లు తిప్పడం మొదలుపెట్టాడు. అయితే అక్కడ ఏమైపోయిందంటే, ఈ పొలాడి నారాయణరావు అనే అతను ఒక చచ్చిపోయిన ఎవరైతే రమేష్ అతను చనిపోయాడో ఆ యొక్క సిచ్యువేషన్ ఈయన అవకాశంగా తీసుకొని ఆ ఫ్లాట్ని ఇంకొకరికి అమ్మేశాడు 30 లక్షలకి. అదే ఫ్లాట్ని ఎవరైతే వీళ్ళకి కేటాయించిన ఫ్లాట్ని, వీళ్ళతో 14.5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న ఫ్లాట్ని ఇంకొక వ్యక్తికి అతను అమ్మేశాడు 30 లక్షలు. ఆ విషయం బయట పొక్కకుండా దాచిపెట్టి అతను ఇప్పుడు అప్పుడు అని చెప్పి టైం ల్యాప్స్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ శ్యామరావు అని అతను. సో ఈ శ్యామరావు అనే అతను వ్యక్తి
ఎక్కడ వెళ్ళి చెప్పుకోవాలి అర్థం కాక ఒక స్వచ్ఛంద సంస్థ మీలాంటి పెద్ద మనుషుల దగ్గర వెళ్తే వాళ్ళు చెప్పారు, ఇట్లా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, మన హైదరాబాద్లో ఉంటారు భానుమూర్తి గారు, ఆయన మీకు ఏమైనా సహాయం కానీ ఈ విషయంలో అడ్వైజ్ ఇవ్వచ్చు అంటే నా దగ్గరికి వచ్చాం. మేమేం చేసాం, కరీంనగర్ 2 టౌన్ పోలీస్లో కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళ చేతనే ఇప్పించాం. ఎవరి అమ్మాయి రాని ఇట్లా మోసం చేశాడు మా పొలాడి నారాయణరావు, మాకు చీట్ చేశాడు, నా భర్త లేడు, నేను ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసాను, నేను దళిత మహిళని, నాకు ఒక బాబు ఒక పాప ఉన్నారు చదువుకునే వాళ్ళు, 5వ క్లాసు 7వ క్లాసు పిల్లలు ఉన్నారు, మా జీవితం ఎట్లా, మా బతుకులు ఎట్లా, మాకు డబ్బులైనా వాపస్ ఇప్పించండి, ఫ్లాట్ ఇవ్వకపోతే మా కట్టిన డబ్బులైనా వాపస్ ఇప్పించండి అంటే పోలీసు వాళ్ళు ఆయన పిలిపించి అడగడం చేయడం ఇదంతా ఒక పెద్ద డ్రామాలాగా జరుపుకుంటూ పోయి తర్వాత నేను ఎస్సీ కరీంనగర్ ఎస్పీకి కూడా కంప్లైంట్ చేశాను. అయితే ఎస్పీ ఏం చేశాడు, డిఎస్పీకి అక్కడ రాశాడు ఎంక్వైరీ చేయమని, డిఎస్పీ ఏం చేశాడు మళ్ళీ ఏసీపీకి సిఐకి రాశాడు. ఇది ఏమంటే ఒక ప్రాసెసే కానీ ఎంక్వైరీ చేసి దాంట్లో అంటే ఆ మహిళకి న్యాయం చేయడంలో ఎవరు దీంట్లో సఫలీకృతం కాలేదు, ముందుకు రాలేదు. సో తర్వాత ఏం చేశానంటే దీన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తీసుకెళ్ళాను నేను వీళ్ళ తరఫున. హెచ్ఆర్సీ కూడా ఆర్డర్ ఇచ్చింది ఎస్పీ కరీంనగర్కి, దీని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయండి, దళిత మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రజాసత్తా వాళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు మాకు అని చెప్పి. ఎస్పీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్పీకి రిపోర్ట్ ఇస్తే ఎస్పీ ఎప్పుడైనా సరే వాళ్ళ పోలీసు వాళ్ళ వ్యతిరేకంగా అయితే ఎవరు ఇవ్వరు, ఇప్పటి వరకు ఎక్కడ నేను చూడలేదు వాళ్ళ డిపార్ట్మెంట్ వ్యతిరేకంగా హ్యూమన్ రైట్స్ కమిషన్లో రిపోర్ట్ ఇవ్వడం. లేదండి అంతా బాగానే ఉంది, అది సివిల్ మ్యాటర్స్, ఇటు మాకు సంబంధం లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి, వాళ్ళు కోర్టులో పోయి త్రూ లా తేల్చుకోవాల్సిందని చెప్పి ఎస్పీ ఆ విధంగా దీన్ని సివిల్ మ్యాటర్ కింద టర్న్ చేసి, అంటే చీటింగ్ కేసు యాక్చువల్గా ఇది 420 కిందకి వస్తుంది, దాన్ని సివిల్ మ్యాటర్ కింద కన్వర్ట్ చేసి ఎస్పీ గారు హ్యూమన్ రైట్స్ కమిషన్కి అది సబ్మిట్ చేసి కేసు క్లోజ్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి ఎదురు డబ్బు అయింది, ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. సో ఎటు అని చెప్పి తీరా కరీంనగర్ కోర్టులో కేసు వేసాం, ఇది వీళ్ళ మీద, ఈ యొక్క పొలాడినార బిల్డర్ మీద, ఇట్లా ఈ మహిళకి ఇట్లా అన్యాయం జరిగింది, కోర్టులో సమస్యలు పోయినాయి. ఎవరికి ఈ పొలాడినార దానికి పోయినా కూడా వాళ్ళు కోర్టులో కేసు తెలడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. న్యాయ వ్యవస్థ మీకు తెలియదు ఏముంది ఈరోజు. సో మినిమం ఒక 3 years 5 years పడుతుంది. సో అప్పటి వరకు వీళ్ళు ఎక్కడుంటారు, ఎందుకంటే ఇన్ని రోజులు అతను బతుకున్నాడు, ఆ కిరాయి ఇంట్లో ఉన్నాడు, కిరాయి కడుతున్నారు 5,000-10,000. ఇవాళ రేపు సిటీలో కానీ టౌన్లో ఒక చిన్న ఇల్లు అద్దె తీసుకోవాలంటే మినిమం 10,000 లేని ఏ కిరాయి అద్దె ఇల్లు రాదు. అటువంటిది ఆ అమ్మాయి ఇప్పుడు సంపాదన లేక భర్త పోయాడు, సంపాదించే భర్త, ఆమెన చదువుకుంది కానీ ఉద్యోగస్తురాలు కాదు, గృహిణి, ఒక దళిత మహిళ. ఆమె ఆ 2 పిల్లలు పెట్టుకుని ఆ యొక్క కరీంనగర్ టౌన్లో ఏ విధంగా బతుకుతుంది, ఆ రెంట్ ఎట్లా కడుతుంది. ఈ కోర్టులో జడ్జిమెంట్ వచ్చి 5 సంవత్సరాలు పట్టవచ్చు, 2 సంవత్సరాలు, అంటే నేను చెప్పేదంటే అది చెప్పలేము. ఎంతైనా మినిమం సంవత్సరం అయితే మినిమం పడుతుంది, సంవత్సరం నుంచి 2 పట్టవచ్చు, 3 పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు. మరి ఇంతకాలం వీళ్ళు ఎట్లా భరిస్తారు, ఏం చేస్తారు? ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఇది ఏమంటారు ఆన్సరబుల్ లేని క్వశ్చన్స్ మిగిలిపోయింది. నాకు అక్కడ ఓపెన్గా క్లియర్గా కనిపిస్తుంది, ఈ దళిత మహిళకు అన్యాయం జరిగింది, ఏ విధంగా న్యాయం చేయాలి. న్యాయస్థానం తలుపు తట్టాము, హ్యూమన్ రైట్స్ తలుపులు తట్టాము, పోలీస్ వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ తలుపులు తట్టాము. ఎక్కడ పోయినా కూడా ఒక సైడ్ ఏమో జాప్యం జరుగుతున్నది, ఇంకో సైడ్ ఏమో టైం వేస్ట్ అవుతున్నది, ఇంకో సైడ్ ఏమో సరైన సమాధానం ఎక్కడి నుంచి లేదు. సో ఈ టైంలో ఏం చేయాలనేసానంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఏం చేద్దామని చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా నేను కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్లో నేను ఒక దరఖాస్తు చేశాను. పలాని పొలాడి నారాయణరావు బిల్డర్ కట్టే అపార్ట్మెంట్కి అనుమతులు ఏమన్నా ఉన్నాయా, సెట్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ఏ విధంగా మొత్తం నాకు ప్లాను దాని డీటెయిల్స్ మొత్తం ఇమ్మని చెప్పి నేను సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క నేను సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగిందో ఆల్మోస్ట్ ఆల్ బిల్డర్స్కి కానీ ఒకటండి, ఈ డెవలపర్స్కి కానీ ప్రతి డిపార్ట్మెంట్, రెవెన్యూ ముఖ్యంగా తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కార్పొరేట్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఇన్ఫార్మర్లు ఉంటారు, వాళ్ళని అప్పుడప్పుడు మేనేజ్ చేస్తుంటారు అనమాట. అది ఇట్లాంటిది ఏమన్నా మాకు వ్యతిరేకంగా వస్తే ఎంబడే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టుగా పెట్టుకుంటారు. సో ఎప్పుడైతే ఈ దరఖాస్తు పోయిందో ఎంబడే పొలాడి నారాయణరావుకి మెసేజ్ వెళ్ళిపోయింది, ఇట్లా నీ అపార్ట్మెంట్ గురించి నీ యొక్క బిల్డింగ్ గురించి ఇట్లా అడిగారు ఒకరు, ఫలానా వాళ్ళ ఆర్టీఐ యాక్ట్ కింద ప్రజాసత్తా భానుమూర్తి అంటే ఎవరో ఆయన అడిగారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ పోయినాక ఒకరోజు నాకు 15 రోజుల తర్వాత, అంటే ఆ దరఖాస్తు చేసిన 15 రోజుల తర్వాత అతను నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ ఏంది ఇది పరిస్థితి, మీరు ఏంది ఇట్లా ఎవరు అడిగారంటారు. నేను మీరెవరు అన్నా అంటే నేను బిల్డర్ నేను గవర్నమెంట్ అధికారిని అడిగాను, మున్సిపల్ ఆఫీస్లో అడిగాను. గవర్నమెంట్ అధికారి నాకు సమాధానం చెప్పాలి, నాకు గవర్నమెంట్ అధికారికి మధ్యలో ఉన్న సమాచారము 3వ కంటికి తెలియదు, మీకు ఎట్లా తెలిసిందని అడిగాను. అంటే ఆ వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు,
తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడు, ఒక మంచి రాయబారాన్ని పంపించాడు. పంపించి సార్ మీరు ఏదో అది వాపస్ తీసుకొని దరఖాస్తు చేశారంటే కదా అంటే, నేను ఏముంది దాంట్లో చెప్పు నువ్వు అన్న, ఎందుకు వాపస్ తీసుకోమంటున్నావు, నీకు అన్ని అనుమతులు ఉన్నాయి అంటే, లేదు సార్ అన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి, అనుమతులు లేవు, డీవియేషన్స్ ఉన్నాయి, మాకు కానీ మున్సిపల్ వాళ్ళు రేపు దాని మీద చర్య తీసుకొని కూలగొట్టి పరిస్థితి వస్తే మేము ఇబ్బందులలో పడతాము అంటే, నేనేం చేశాను, ఓకే మీకు అట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఆ దళిత మహిళకి మీరు ఇంత అన్యాయం చేశారు కదా, ఆమెను చీట్ చేశారు కదా, 14.5 లక్షల రూపాయల అడ్వాన్స్ డబ్బులు తీసి, అంటే మొత్తం అపార్ట్మెంట్ అది ఫ్లాట్ కాస్టే 18 లక్షలు, 14.5 లక్షలు మీరు ఆమె అడ్వాన్స్ చెల్లించింది, ఆ రాణి అనే దళిత మహిళ, ఆ భర్త రమేష్ బతుకున్నప్పుడు. బ్యాలెన్స్ మీకు ఇవ్వాల్సింది 5,50,000 కదా, 5.5 lakhs కదా, మీకు 5,50,000 బ్యాలెన్స్ ఇవ్వాలి. ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళ మామ, అదే మామ వచ్చాడు, ఆ చచ్చిపోయిన ఆయన మామ అంటే అది శ్యామరావు గారు అని, ఆయన వచ్చి మిమ్మల్ని అడిగాడు, ఆ బ్యాలెన్స్ 5.5 లక్షల రూపాయలు నేను చెల్లిస్తానండి, నా కూతురికి ఆ ఫ్లాట్ కావాలి, అపాయింట్మెంట్ కావాలి, వాళ్ళు దిక్కుమొక్కు లేకపోయారు, నా అల్లుడు చచ్చిపోయాడు, మేము కష్టాలలో ఉన్నాము అని చెప్పాను. బతిమలాడితే కూడా మీరు అతను కుక్కని తిప్పినట్టు తిప్పారు. 1.5 సంవత్సరం పాటు ఆయన రిటైర్డ్ ఇరిగేషన్ గెస్టెడ్ ఆఫీసర్, ఆయన కొమ్ము శ్యామరావు అని సిర్పూర్ కాగజ్ నగరు, దళితుడు, ఆయన పిచ్చి కుక్కని తిప్పినట్టు 1.5 సంవత్సరం తిప్పారు మీరు. అంటే ఏమనుకుంటున్నారు మీరు, అంటే వ్యవస్థ మీ అయ్యే జాగిరా అత్తగారు ఇలా మీరు ఏం చేస్తే చెల్లుతుందా అని చెప్పి అంటే, లేదు సార్ అంటే, నేను ఒకటే చెప్పాను, వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఇస్తే తర్వాత నేను మీ జోలికి రాను, మిమ్మల్ని నేను పట్టించుకోను అని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇది అంటే ఒక మనిషికి మేలు చేయడం అనేది కూడా ఇది ఒక ప్రక్రియ అనమాట. ఏ విధంగా మేలు చేయొచ్చు ఒక కుటుంబానికి అనేది. అందులో ఏంటంటే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే మనకు న్యాయం చేయడం ముఖ్యం, జస్టిస్. ఎందుకంటే అన్ని చోట్ల మేము ప్రయత్నించాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయాం, కోర్టుకి వెళ్ళాం, కోర్టులో నడుస్తుంది కేసు, అంటే కోర్టులో నుంచి మాకేం ఎదురు దెబ్బ రాలేదు. అయితే ఆ ఫ్లాట్ ఆల్రెడీ ఆయన వేరే వాళ్ళకి అమ్మేశాడు, చెప్పాను కదా, 30 లక్షలు అమ్మాడు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా ఖాళీ చేయించి వీళ్ళకి ఇప్పిస్తాడు, వీళ్ళు ఏమంటారు మాకు అదే ఫ్లాట్ కావాలంటారు, అది మాకు వచ్చిందో ఏదో వీళ్ళ బాధ, వీళ్ళు అక్కడ అది కొనుక్కున్నప్పటి డబ్బులు వచ్చినట్టున్నాయి వాళ్ళకి, ఏదో వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది, అది వీళ్ళు అంటారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఒక జటిలమైన సమస్య అయింది, మాకు అదే ఫ్లాట్ కావాలంటారు, ఫ్లాట్ వద్దంటే డబ్బులు ఇవ్వమంటే వీడు డబ్బులు ఇవ్వడు, ఇది వాపసు తీసుకున్న డబ్బులు ఏదో లెక్కలు చెప్తాడు, ఆయన ఎక్కడ ఇచ్చాడంటే అంటే కొన్ని ఏదైతే బిల్స్ రిసిప్ట్ లేకుండా ఇచ్చాడో ఆ క్యాష్ అన్ని వీడు అవుట్ ఆఫ్ రికార్డ్ మాట్లాడుతున్నాడు, అంతెంత ఇచ్చాడు, ఇచ్చి ఉంటాడు 2 లక్షలు 3 లక్షలు అని ఈయన బిల్డర్ మాట్లాడు. సో ఇవన్నీ జరగడంతో మేము ఈ యొక్క సమాచారం వచ్చిన అడగడం జరిగినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఒకటే చెప్పాం, మీరు నమ్మరు, 18 లక్షల రూపాయలే కాకుండా ఇంకో 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చేసి 20 లక్షల రూపాయలు ఆ దళిత మహిళకి ఆ యొక్క బిల్డర్ ఎవరైతే పొలాడి నారాయణరావు చెల్లిచ్చేసి అతను కోర్టులో మేము కేసు విత్డ్రా చేసుకున్నాం, ఈమె ద్వారా చేసిన కోర్టులో కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది, పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేయడం జరిగింది. అంటే ఒక మహిళకి భారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు అంటే సమాచార హక్కు చట్టం ద్వారా ఏ విధంగా న్యాయం చేయొచ్చో సామాన్యులకు ఏ విధంగా, అంటే ఎక్కడ లేకపోతే లాస్ట్కి సమాచార హక్కు చట్టమే కరీంనగర్ టౌన్లో జరిగిన కరీంనగర్ టౌన్లో జరిగింది, ఎక్కడ కాదు. 20 లక్షల రూపాయలు చెల్లించి ఆమె కాలు మోకి దండం పెట్టి కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాం మేము అప్పుడు చేసుకొని. ఇప్పుడు ఆ మహిళ హ్యాపీగా ఎక్కడో చిన్న ఇల్లు తీసుకొని ఆ పిల్లలతో. బిల్డర్స్ ఇది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు అన్న ప్రకారంగా ఏదైతే ఉందో వీళ్ళు సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకొని తీరాల. ఏదైతే మున్సిపాలిటీకి కానీ నగర పంచాయతీకి కానీ వీళ్ళు అప్లై చేసినప్పుడు ఒక ప్లానింగ్ ఇస్తారు, ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇస్తారు, సివిల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇస్తారు. ఆ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం ఉందని ఒక ఆర్టీఐలో అడిగితే ఆయన ఏమంటాడు, ఇంకా వాళ్ళు ఇంకా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకోలేదండి అన్నారు. అసలు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటే ఏమంటారు? ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఆ యొక్క పొజిషన్లో మేము వెళ్ళడానికి, దీంట్లో ఇక్కడ ఉంటున్నాము అని ఉండడానికి ఒక పత్రం అనమాట అది. అంటే వీళ్ళు ఇంకా వాళ్ళు సదరు బిల్డర్ ఇంకా వాళ్ళకి ఇవ్వలేదని అర్థం. సదరు బిల్డర్ అంటే ఇక్కడ మీరు మీ డీవియేషన్స్ గురించి మాట్లాడుతున్నారా? సెట్ బ్యాక్స్ ఏం లేవు, సెట్ బ్యాక్స్ లేనప్పుడు ఎక్కడ ఉన్నాయండి చెప్పండి, ఏ బిల్డింగ్ సెట్ బ్యాక్స్ చెప్పండి. మీరు అన్న ప్రకారంగా బిల్డింగ్ టు బిల్డింగ్ ప్రకారంగా లేవు. కానీ ఒకరికి అన్యాయం చేసేటప్పుడు ఇవన్నీ కొంచెం న్యాయము, ధర్మము, మానవత్వం ఆలోచించుకోవాలి కదా బిల్డర్.
సరే అన్యాయం చేస్తూ ఉండు, పూర్తి అన్యాయం కాకుండా మీరు అన్న ప్రకారంగా మానవత్వం ఆలోచించుకోవాలి. ఒక పెద్ద మనిషి చూస్తే మనకు ఒక గౌరవం అంటూ ఇవ్వగలగాలి, ఒక పద్ధతి అంటూ ఫాలో కావాలి. నేను ఏది ఫాలో గాను, సెట్ బ్యాక్ ఫాలో గాను, ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఫాలో గాను, జిహెచ్ఎంసీ రూల్స్ ఫాలో గాను, మున్సిపాలిటీ రూల్ ఫాలో గాను, ఏది ఫాలో గాను అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జరిగేది అది కదా అండి. 100లో 95 ఇండ్లు మీకు డీవియేషన్స్తోనే ఉన్నాయి. చెప్పండి. మరి సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్ ఒక రకంగా ఇచ్చి ఒక రకంగా ఆయన అప్లికేషన్ పెట్టుకొని ఆ రకంగా అప్లికేషన్ ప్రకారం కన్స్ట్రక్షన్ లేకపోతే మనం దాన్ని ఏం చేస్తారు? యాక్చువల్గా రూల్స్ ప్రకారం కూలగొట్టాలి, అంతేనా? అంతే, 100% కూలగొట్టాలి. కానీ అది చేయట్లేదు. ఏమనంటే వీడేమంటాడు, వాస్తు ప్రకారం మార్చుకున్నా సార్ నేను, అంతకుముందు అది వేరే, ఆ ప్లాన్ వేసినప్పుడు అప్రూవ్ అయినప్పుడు. ఎందుకంటే మన పెద్దంబర్పేట నగర పంచాయతీ సంబంధించిన వాళ్ళే దీనికి ఆన్సర్ ఇచ్చినారు. వాళ్ళు ఇంకా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకోలేదండి అని ఎస్కేప్ అయినా. అది దానికి దీనికి బోడిగుండుకు మోకాలకు లింక్ ఏంటంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ ఎ డాక్యుమెంట్ రూల్స్ నామ్స్ పై సబ్మిట్ చేయాల్సింది. దానికి ఓకే, ఆర్టీ యాక్టివిస్ట్ ఏం అడిగిందంటే మీకు సివిల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆ ప్లానింగ్ ప్రకారము ఇప్పుడు ఆయన ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని చేసి ఉన్నారా లేదా అంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి మాకేం తెలియదు. అది ఉట్టి మాటలు. ఇప్పుడు ఇది ఎట్లుందంటే అరే నువ్వు పాస్ అయ్యావా, మీ అంటే కృష్ణ పాస్ అయ్యాడు, సీత పాస్ అయింది, అందరు పాస్ అయ్యారు, కానీ నువ్వు పాస్ అయినావా అంటే చెప్పట్లేదు. తండ్రి కొడుకుని అడుగుతున్నాడు, నువ్వు పాస్ అయ్యావా అంటే రాముకి 50 మార్కులు వచ్చినాయి, కృష్ణకి 100 మార్కులు వచ్చినాయి, సీతకి 30 మార్కులు వచ్చినాయి అంటున్నాడు, కానీ నీ సంగతి చెప్పట్లేదు. సో ఇది కూడా అలాంటి ట్విస్టింగ్. ఆక్యుపేషనల్ సర్టిఫికేట్కి ఈ యొక్క డీవియేషన్కి సంబంధమే లేదు. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అది వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ యూ హ్యావ్ టు సబ్మిట్. ఇది ప్రొసీజరల్ అది. కానీ ఈ యొక్క డీవియేషన్స్ అనేది మీరు ఏదైతే ప్లాన్ అప్రూవల్ ఉంటారు, ప్లాన్ వేయడమే కాదు, అప్రూవల్ ప్లాన్ ప్రకారంగానే మీరు కట్టాలి. సెట్ బ్యాక్స్ కూడా ఏముంటుందంటే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీరు బ్యాక్ సైడ్ మీకు 3 feet 3.5 feet వదలాలి, ఫ్రంట్ సైడ్ 4.5 feet వదలాలి. ఇది కన్స్ట్రక్షన్. బిల్డింగ్ టు బిల్డింగ్ మీకు మినిమం మీకేం లేదన్నా 1.5 మీటర్ గ్యాప్ ఉండాలి. 1 మీటర్ ఉండాలి ఈచ్ బిల్డింగ్. అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ ఎవరైతే ఇన్స్పెక్షన్ చేయాల్సిన అధికారి ఉండనుకోండి, మున్సిపాలిటీ నుంచి కానీ ఎవరైతే ఉంటారో ఆయన ఎప్పుడు చెకప్ చేయాలైనా? మామూలుగా అయితే ఎన్ని రోజులకు ఒకసారి చెకప్ చేయాల్సి ఉంటుంది? అయిపోయినాక చేస్తాడా? ఎప్పుడు చేయాలైనా? అంటే యాజ్ పర్ ప్లాన్ అప్రూవ్ అయినాక వీళ్ళు ప్లాన్ ప్రకారం కట్టుకుంటారని చెప్పి ఎవరైనా అనుకుంటారు. అవును. ఆ కట్టుకునే స్టేజ్లో వీళ్ళు ఎప్పుడైనా సరే మీరు స్లాబ్ వేసి మీరు స్లాబ్ వేసినాకనే మీకు అన్ని తెలుస్తుంది పొజిషన్, ఎట్లా ఏ విధంగా మీరు ఆ ప్లాన్ డివియేట్ కాకుండా కడుతున్నారు అనేది. స్లాబ్ వేసే వరకు మనకు ఐడియా ఉండదు. సో వన్స్ మీరు ప్లింత్ బీమ్స్ అవన్నీ వేసి స్లాబ్ వేసినాకనే మీరు ఈ యొక్క ప్లాన్ అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం కడుతున్నారా లేదా అని తెలుస్తుంది. సో వన్స్ ఎప్పుడైతే ఈ యొక్క కట్టడం స్లాబ్ వేసినాక కట్టడం స్టార్ట్ చేస్తాడు, అంటే వాలింగ్ స్టార్ట్ చేస్తాడో, గోడలు పెట్టడం కానీ, అప్పుడు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే కన్స్ట్రక్షన్ అయిపోయినాకనే వచ్చి ఆ హౌసింగ్ అధికారి, సంబంధిత ప్రభుత్వ అధికారి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాలమ్స్ వేసేటప్పుడు కూడా, ఇప్పుడు కాలమ్స్ ఒక్కొక్క కన్స్ట్రక్షన్స్కి ఒక్కొక్క ప్లానింగ్కి కొన్ని కాలమ్స్ ఉంటాయి అనమాట. అది సివిల్ ఇంజనీర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. 9 కాలమ్స్ ఉంటుంది, 12 కాలమ్స్ ఉంటుంది, 14 కాలమ్స్ ఉంటుంది. సో ఆ కన్స్ట్రక్షన్ తగ్గట్టుగానే వాళ్ళు ఆ కాలమ్స్ వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఆ కాలమ్స్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం వేసినా కూడా కన్స్ట్రక్షన్స్లో రూపురేఖలు మారిపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, ఈస్ట్ ఫేస్ మెట్లు పెట్టుకొని ఇల్లు కడుతున్నట్టు ప్లాన్ అప్రూవల్ చేసుకుంటాడు. తర్వాత వాడు కట్టేటప్పుడు ఏం చేస్తాడు, ఈస్ట్ ఫేస్లో వాడికి ప్లేస్ తక్కువ ఉంది, కార్ పార్కింగ్ ప్లేస్ లేదంటే నార్త్ సైడ్ పెట్టేసుకుంటాడు. మెట్లు నార్త్ సైడ్ మూలకు పెట్టేసి నార్త్ సైడ్ కింద వాటర్ ట్యాంక్ పై పార్కింగ్ పెట్టుకుంటాడు, ఇది కార్ పార్కింగ్ పెట్టుకుంటాడు. అంటే ప్లాన్ ఏమో ఈస్ట్ ఫేస్ అప్రూవ్డ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఏమో నార్త్ ఫేస్ చేస్తున్నాడు వాడు, ఇది నార్త్ సైడ్ మెట్లు పెట్టి అన్ని పెట్టి. సో ఇట్లా ఇదేమవుతుందంటే మీరు అమెండ్మెంట్ చేసుకోవాలి. వెళ్ళి ఎంబడి ఏం చేయాలంటే ఎప్పుడైతే ప్లాన్ మీరు మారుస్తారో మీరు వెళ్ళి ఒకటి అమెండ్మెంట్ లెటర్, కొత్త రివైజ్డ్ ప్లాన్ ఇవ్వాలి. ఇట్లా నేను వాస్తు ప్రకారంగా నేను కట్టుకుంటున్నాను, ఇట్లా ప్లాన్ ముందు ఇట్లా అప్రూవ్ అయింది, ఇది నాకు చేంజ్ చేయమని చెప్పి వాడు పెట్టుకుంటే అది మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇక్కడ పసుమాములలో శ్రీరామ బిల్డర్స్ అని ఉందండి. శ్రీరామ బిల్డర్స్ వరుసగా క్వార్టర్స్ కట్టినట్టు కన్స్ట్రక్షన్ చేసినారు ఆయన. కన్స్ట్రక్షన్ దాని మీద ఆర్టీఏ అడిగితే సివిల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అయితే ఇచ్చాడు, ఇట్లా మీటర్ సెట్ బ్యాక్ ఉండాలి, బ్యాక్ ఉండాలి, ఫ్రంట్ ఉండాలి, ఈ సైడ్ అటు సైడ్ ఉండాలి, ముందర 20 feet రోడ్డుకి 5 feet సెట్ బ్యాక్ ఉండాలి, అవన్నీ సివిల్ ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉంది. కానీ ఆ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసినారా లేదా అంటే ఇంకా వాళ్ళు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకోలేదని ఒక చిన్న సమాధానం ఇచ్చి ఎస్కేపిజం. ఏది మన
పెద్దంబర్పేట నగర లేదు, పంచాయతీ దానికి housing దీనికి అధికారి. సంబంధం లేదు. దగ్గర దగ్గర ఆయన 25 ఇండ్లు కట్టారు వరుసగా quarters లాగా. సర్టిఫికేట్ ఇచ్చినా అది ఇవ్వకపోయినా కూడా కన్స్ట్రక్షన్ అనేది యాజ్ పర్ ప్లాన్ ఉందా లేదా చూడాలి. ఎవరైతే ఈ టౌన్ ప్లానింగ్ అధికారి ఉంటాడో, టౌన్ ప్లాన్ అధికారి, కన్స్ట్రక్షన్ ఎక్కడ డీవియేషన్ ఉందా, అప్రూవ్డ్ ప్లాన్ ఇది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా కడుతుండో అది ఆయన వెరిఫై చేసుకొని దాంట్లో ఏమైనా సెట్ బ్యాక్స్ ఏమైనా ఉంటే అది నోటీస్ ఇష్యూ చేయాలి. ఈ విషయంలో నేను నోటీస్ ఇచ్చేసి సెట్ బ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి, దీన్ని నువ్వు విరమించుకోవాలంటే ఆ పోర్షన్ తీసేయాలి. ఇంకోసారి ఆ ప్రకారం కన్స్ట్రక్షన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసినా సరే ఈ టౌన్ ప్లానింగ్ అధికారి ఏ చర్యలు తీసుకోకపోతే టౌన్ ప్లానింగ్ అధికారిని మనం బాధ్యులను చేయలేమా? వాళ్ళే కదా బాధ్యులు, టౌన్ ప్లానింగ్ అధికారే బాధ్యులు. మరి ఇంతవరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంతమంది సస్పెండ్ అయినారు, ఎంతమంది డిస్మిస్ అయినారు? సస్పెండ్ అయినారంటే నామకే వస్తాయండి. సస్పెండ్ అయిన వాళ్ళు మళ్ళీ రీఇన్స్టేట్ అవుతున్నారు సార్. అంతేనా? మీరు ఎక్కడ చూపించండి సస్పెండ్ అయిన వాళ్ళు అది అదొక ప్రక్రియ అంతే. 2 నెలలు 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకుంటారు, వాడికి బ్రేక్ ఇవ్వడం అనమాట. సస్పెండ్ అంటే బ్రేక్ ఇవ్వడం, కాస్త రెస్ట్ తీసుకోను అని చెప్పడం. మళ్ళీ 4-5 నెలలు కాగానే వాడు పోతాడు. ఎంతమంది ఏసీబీ కేసులో ఇరుక్కొని మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు దే ఆర్ వర్కింగ్, కేసులు ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు రీఇన్స్టేట్ అయ్యి జాబ్ చేస్తున్నారు. ఎంతమంది గవర్నమెంట్ అధికారులు లేరు, చాలామంది ఉన్నారు. ఇంకోసారి మన డిఫ్లెక్షన్ ఆఫ్ లైట్స్ మీద మీరు ఏదో కేసు కొద్దిగా పెద్ద ఎత్తున. డిఫ్లెక్షన్ ఆఫ్ హై బీమ్ అండ్ లో బీమ్ లైట్స్ అండి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారంగా ఈ యొక్క మోటార్ సైకిల్సే కానీ కార్లే కానీ అని ఎనీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేది హెడ్ లైట్స్ ఉంటాయండి. ఈ నైట్ లైట్స్ వేస్తామంట, ఆ లైట్స్కి హాఫ్ పెయింటెడ్ ఉండాలి. ఇప్పుడు ఫుల్ ఉంది మీరు చూడండి, ఫుల్ బ్రైట్ బ్లాక్ కలర్ పెయింటింగ్ ఉండాలి. అది సెక్షన్ 105 and 106 ఆఫ్ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారంగా హాఫ్ పెయింటెడ్ అని ఉండాలి. సో అది ఇటీవల కాలంలో ఇటీవల కాలం అంటే దాదాపు 2000 నుంచి నేను అనుకుంటే అది మొత్తం వ్యానిష్ అయిపోయింది ఆ రూల్. అయిపోయి ఈ యొక్క ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఈ యొక్క కార్లు కానీ ఈ మోటార్ సైకిల్ తయారీ కంపెనీలు వీళ్ళు ఏంటంటే హై క్వాలిటీ హై టెక్నిక్ అని అత్యంత పోగడలేకపోతూ హై బీమ్ లైట్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం, అంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఆ బండిని అందంగా తయారు చేయడం. హై బీమ్ లైట్స్, అబ్బా ఏం కొడుతున్నారు ఆ లైట్ ఇక్కడ చూడు అని అంటే నేను చెప్పేది దానివల్ల హౌ దే ఆర్ అట్రాక్టింగ్ ఈ హై బీమ్ లైట్స్ ఇంట్రడ్యూస్ చేయడం. దాన్ని ఏం చేస్తారంటే ఒక బండి కారు తయారు చేస్తే ఆ లైట్ డ్రైవర్ కారులో కూర్చొని ఆ లైట్ వేస్తే 1 కిలోమీటర్ వరకు వారికి రేంజ్లో కనిపిస్తుంది. రోడ్డు మీద చీమ వచ్చినా ఏదొచ్చినా ఒక మనిషి వస్తున్నా సైకిల్ మీద వస్తున్నాడా బండి మీద వస్తే కలుస్తాం. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కార్లు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మర్చిపోయినంటే అవతల సైడ్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చేవాడికి ఈ వీడి కొట్టే లైట్లు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి అవసరం లేదు. ఇక బైక్ వాళ్ళకు చిన్న చిన్న మారుతి కారు వాళ్ళకు ఆల్టో కార్ల వాళ్ళకైతే ఏం కనబడదు. ఎందుకు కనబడదు అంటే వీడు పవర్ఫుల్ లైట్స్ అండ్ హై బీమ్ లైట్స్ అంతలో కొట్టినప్పుడు మీరు సాధారణంగా టార్చ్ లైట్ చిన్న లైట్ మీ కళ్ళలో కొడితేనే మీరు ఇట్లా అటువంటి అంత లైట్లు కొట్టేప్పుడు వచ్చేవాడు ఆపోజిట్ డైరెక్షన్ వాడు ఏమనుకుంటాడు, ఒక లారీ వస్తుందని అనుకోవాలన్నా, ఒక కార్ వస్తుందని అనుకోవాలన్నా, ఒక మోటార్ సైకిల్ ఎదురుగా వస్తుందని అనుకోవాలన్నా. ఇంకోటి ముఖ్యంగా మీకు హైవేస్లో చీకటి ఉంటుంది, ఆ కారు వీడిని దాటిపోయే వరకు వీడికి ఒక పెద్ద సుడిగాలి తుఫాన్ వచ్చిపోయినట్టు ఉంటుంది. వానికి ఏమి అర్థం కాదు, ఎందుకంటే అది ఏదొచ్చినా తెలియదు వానికి. రోడ్ పక్కన వాడు కాసేపు స్లో చేసుకొని బండి ఆగి అది పోయినాక వీడు పోవాలి. ఇప్పుడు ఈ కేసు ఇష్యూలో మీ మీద అది ఏం తీసుకున్నారు సార్ దాని మీద? అయితే ఇటువంటి దీనివల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి విపరీతంగా. దాని మీద మనకు చర్యకు రిప్లై ఏమొచ్చింది మనకి? అదే దీని మీద రిప్లై అయినా ఏం లేదు. మేము రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళని అడిగాము ఇక్కడ ఆర్టీఏ వాళ్ళని, ఇట్లా 105, 106 అంటే వాళ్ళు ఏం చేశారు, నాకు ఒక రిప్లై ఇచ్చారు. మేము ఇట్లా వెహికల్ నిన్నాను, ఇది రోడ్డు మీద బండి వచ్చి మీరు దాన్ని పట్టుకొని చాలాన్ చేసి నీకు హాఫ్ పెయింటెడ్ లేదు ఇవన్నీ ప్రక్రియ చేసే బదులు ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బండి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఎక్కడ వస్తుంది, ఫ్యాక్టరీ నుంచి షోరూమ్కి వస్తుంది, షోరూమ్ నుంచి ఆర్టీ ఆఫీస్కి వస్తుంది బండి. ఆర్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆర్టీ ఆఫీస్ అఫీషియల్ ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఆ బండిని ఇన్స్పెక్షన్ చేసినానే వాళ్ళ నంబర్ ఇవ్వడము అవన్నీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం అన్నీ జరుగుతుంది. ఆ ఇన్స్పెక్షన్ టైంలోనే నువ్వు రిజెక్ట్ చేయొచ్చు కదా, ఏమని ఇది హాఫ్ పెయింట్ లేదు, హాఫ్ పెయింట్ వేస్తే నీ బండి నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, దీనికి నేను నంబర్ ఇష్యూ చేస్తాను అంటే సమస్య పరిష్కారం అవుతుంది. మరి మీరు అక్కడ చేయకుండా మేమేమో పాస్ చేసేసినాము మేము ఇచ్చేసినాము, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినాక పోలీసు ట్రాఫిక్ పోలీసు వచ్చి నీకు హాఫ్ పాయింట్ లేదు కదా నేను రూల్స్ పాటిస్తున్నాను చాలా ఇదేంటి అని చెప్పి మెడ మీద తలగాలని చర్యలు అని చెప్పి మేము ఆర్టీఏ కింద అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటారంటే ఆర్టీఏ వాళ్ళు మాకు ఇవన్నీ సంబంధం లేదు సార్, మాకు ఉన్నది రూల్స్ ప్రకారం ఏంటంటే బండి ఫిట్నెస్ ఉందా లేదా చూసుకోవాలి, బండి బాగుందా లేదా కొత్త బండి కాదు చూసుకోవాలి, దాన్ని అన్ని ఏమేమి ఉన్నాయో పాత్రలు అవన్నీ చూసుకొని మేము ఇవ్వాలి పర్మిషన్ మేము ఇచ్చేసాం అని వీళ్ళంట.
నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అడిగాను. అడిగితే వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పలేదు. సో మేమేం చేశాను, తీసుకెళ్ళి లోకాయుక్తలో వేసాను కేసు. ఇది 2013-14లో వేసాను కేసు. లోకాయుక్తలో వేస్తే అప్పుడు జస్టిస్ సుభాష్ చంద్ర రెడ్డి గారు ఉండేది. ఆ లోకాయుక్తలో ఒక 2 years అట్లా నడిచింది. 2015లో వాళ్ళకు జడ్జిమెంట్ ఇస్తారు, 15-16లో ఏమని జడ్జిమెంట్ ఇస్తారంటే ఆర్టీఐ కమిషనర్ ఒకటి ఇది కౌంటర్ దాఖలు చేశాడు. ఏం కౌంటర్ దాఖలు చేశాడంటే ఇది మేము సెంట్రల్ మోటార్ యాక్ట్ మా స్టేట్ మోటార్ వెహికల్ యాక్ట్కి కొంచెం తేడా ఉంది అండి. ఈ యొక్క డిఫ్లెక్షన్ ఆఫ్ రైట్ సెక్షన్ 105, 106 ప్రకారం మీరైతే ఉన్నారో అదిలో హాఫ్ పెయింట్ వేయాలని చెప్పి ఎక్కడా లేదు అని చెప్పి ఆయన ఒక కౌంటర్ ఏమంటారు అఫిడవిట్ ఇచ్చాడు ఏది లోకాయుక్తకి. అయితే నేను దానికి కౌంటర్గా నేను కూడా దానికి ఏం చెప్పానంటే మన కోర్టుకి 8 meters ఇక్కడి నుంచి బండి ఉంటుందండి, మీ లైట్ మీ బల్బు దగ్గర నుంచి 8 meters స్లాంట్గా పొజిషన్లో అది ప్రసరణ జరగాలి, ఆ యొక్క కాంతి ప్రసరణ జరగాలి. 8 meters మీ బండి నుంచి 8 meterల పొడుగులో అది ఎట్లా స్లాంట్గా అంటే నేల వైపు ఇట్లా స్లాంట్గా జారుబండలాగా అది జరగాలి, స్లోప్గా ఉండాలి. కానీ ఎదురుగా ఉండకూడదు. అంటే నువ్వు ఎదుటి మోటార్ సైకిల్ మీద కూర్చున్న వ్యక్తి కళ్ళల్లోకి కానీ అతని యొక్క మెడ ఇక్కడ ఈ భాగం మీద లైట్ పడకూడదు, మెడ నుంచి పై దాటి ఆ 8 meters దాని గురించి పెట్టారు డిస్టెన్స్. సో అది ఎప్పుడైతే పడుతుందో అందుకే ఏం చేశారంటే ప్రభుత్వం అప్పట్లో హాఫ్ పెయింట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. దాని అర్థం అదే. సో ఇండైరెక్ట్గా హాఫ్ పెయింట్ రూల్స్లో ఉన్నట్టే కదా ఉన్నది. మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారు, నాకు ఇంకొక కౌంటర్ ఏంటంటే దానికి మళ్ళీ ఇంకో కౌంటర్ ఏం మళ్ళీ ఎత్తుకున్నట్టున్నాడు మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు. సార్ ఒకటి దీన్ని మనం కంటిన్యూ చేద్దాం సార్. ఓకే సార్, మీరు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా ఒక దళిత మహిళకే కాదు హైవే మీద కానీ రోడ్ల మీద కానీ చిన్న చిన్న వాహనదారులకు కూడా ఏదైతే నష్టం జరుగుతూ ఉందో అడగలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ తన ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రజల చేతికి బ్రహ్మాస్త్రం, తను బ్రహ్మాస్త్రంగా దాన్ని ఉపయోగించి ఎంతోమందికి న్యాయం చేకూర్చిన న్యాయం చేయబోతున్న మన ధర్మాసన భానుమూర్తి గారికి ఈ సందర్భంగా మన V3 న్యూస్ ఛానల్కి వచ్చేసి మన ప్రేక్షకులకు దీనిపైన సంపూర్ణమైన అవగాహనను కలిగిస్తున్న వారికి అభినందనలు తెలియజేసుకుంటూ నమస్తే సార్. థ్యాంక్ యూ.